12 lakhs బడ్జెట్లో 12 బెస్ట్ కార్సా? ఇదేంటి మామ, బెస్ట్ కార్ అంటే ఒక్కటే ఉంటుంది కదా అని మీరు అనొచ్చు. కార్ కొనే చాలామంది ఇదే ఒక పెద్ద మిస్టేక్ చేస్తారండి. ఒక సుబ్బారావు బెస్ట్ కార్ అన్నాడని చెప్పేసి ఆ సుబ్బారావుని పట్టుకొని మనం కూడా మనకి అది బెస్ట్ కార్ అని అనుకుంటాం. కానీ కొందరికి కారు బెస్ట్ కార్ అంటే సేఫ్టీ రేటింగ్ ఉండాలి, కొందరికి బెస్ట్ కార్ అంటే సన్ రూఫ్ ఉండాలి, కొందరికి బెస్ట్ కార్ అంటే హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఉండాలి, కొందరికి బెస్ట్ కార్ అంటే మైలేజ్ ఉండాలి, కొందరికి బెస్ట్ కార్ అంటే పక్కా వాల్యూ ఫర్ మనీ ఉండాలి. ఇలా ప్రతి ఒక్కరి రిక్వైర్మెంట్స్ డిఫరెంట్. అందుకే మీకోసం ఏది బెస్ట్ కారో అని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ ఆ కారుతో పాటు ఇక్కడ నేను ఏ వేరియంట్, ఎగ్జాక్ట్గా ఏ వేరియంట్ తీసుకోవాలి, ఆ వేరియంట్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, దానిలో వచ్చే ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏమిటి, ఇవన్నీ కూడా డీటెయిల్గా చెప్తానండి. ఇప్పుడు ఏ ఆప్షన్స్ ఉన్నాయో క్లియర్గా తెలుస్తుంది. దాన్ని బట్టి ఒక రైట్ డెసిషన్ అనేది తీసుకోగలుగుతారు. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక లైక్ చేయండి. ఇంకో స్టెప్ ముందుకెళ్ళి కింద హైప్ బటన్ ఉంటుంది. ఆ హైప్ బటన్ మీద క్లిక్ చేసి హైప్ చేసినా కూడా నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఆ హైప్ చేసి నాకు హెల్ప్ చేయండి. సో ఈ 12 ఆప్షన్స్ ఏంటో మీకు చెప్పడానికి నేను బేసిక్గా ఏం చేశానంటేనండి, పెద్ద పెద్ద కార్లన్నీ పట్టుకోలేదు, ఆల్మోస్ట్ ఒకే సెగ్మెంట్లో ఉన్న కార్స్ని పట్టుకొచ్చాను. అండ్ అన్ని కార్స్లోని బేసిక్ ఫీచర్స్ దొరుకుతున్నాయి. టచ్ స్క్రీన్, స్పీకర్స్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ కానీ, స్టీరింగ్ కంట్రోల్స్, రేర్ వ్యూ కెమెరా, ఇలా బేసిక్స్ ఆల్మోస్ట్ అన్నిట్లోనే ఉన్నవే చూసుకొని నేను పెట్టాను. బట్ కొన్నిట్లోనే కొంచెం అడ్వాన్స్ ఫీచర్స్ గట్రా దొరుకుతాయి. 360 డిగ్రీ కెమెరా కానీ, అడాస్ కానీ, ఆటోమేటిక్ ఏది బాగుంది, సన్ రూఫ్ ఏది బాగుంది, ఇవన్నీ కూడా మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మీకు చెప్పబోతున్నాను. సో మన లిస్ట్లో ఫస్ట్ కార్ నెక్సాన్ క్రియేటివ్ అండి. నెక్సాన్ క్రియేటివ్ 11,90,000 ఆన్ రోడ్ ప్రైస్కి మీకు దొరుకుతుంది. ఈ నెక్సాన్ అనేది ఆల్రెడీ మీకు తెలుసు, సేఫ్టీకి బ్రాండ్ అంబాసిడర్, 5 స్టార్ రేటింగ్ ఉంది, ఆల్ యాక్టివ్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఈ నెక్సాన్ క్రియేటివ్ వేరియంట్లో మీకు బాగా హైలైట్గా ఉన్న ఫీచర్ ఏంటంటే 360 డిగ్రీ కెమెరా దొరికేస్తుంది. ఇంకా 10 ఇంచ్ టచ్ స్క్రీన్ కానీ, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్, 16 ఇంచ్ ఎల్ఐ వీల్స్ దొరుకుతున్నాయి, ఆటోమేటిక్ ఏసీ దొరుకుతుంది, రేర్ వైపర్ వాషర్, రేర్ డీఫోగర్, ఇవన్నీ దొరుకుతున్నాయండి. సో ఈ బడ్జెట్లో చాలా దొరుకుతున్నాయి. బట్ నెక్సాన్ క్రియేటివ్ ఈ స్పెసిఫిక్ వేరియంట్లో సన్ రూఫ్ అయితే ఉండదండి. అండ్ నెక్స్ట్ ఆప్షను నెక్సాన్ ప్యూర్ ప్లస్ సిఎన్జి. ఇక్కడ సిఎన్జి ఎందుకు పట్టుకొచ్చానంటే, ఎవరికైతే మైలేజ్ ఎక్కువ కావాలి అని కోరుకుంటున్నారో వాళ్ళకి సిఎన్జి బెటర్ ఆప్షన్ అండి. ఫ్యూచర్లో ఫిక్స్ ఫ్యూల్ కార్స్ రాబోతున్నాయి కదా, అసలు ఫిక్స్ ఫ్యూల్ కార్స్ కన్నా కంపేర్ చేస్తే నాకు ఎందుకో ఫిక్స్ ఫ్యూల్ కార్ కొనుక్కునే బదులు సిఎన్జి కార్ కొనుక్కోవడమే బెటర్ అని నా ఉద్దేశం. సో ఈ 11,72,000కి ఈ ప్యూర్ ప్లస్ సిఎన్జి వేరియంట్లో మీకు దొరికే ఫీచర్స్ చూస్తే 10 ఇంచ్ టచ్ స్క్రీన్, తర్వాత 4 స్పీకర్స్ ఇస్తున్నారు, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, తర్వాత రేర్ వ్యూ కెమెరా, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఆటో ఫోల్డబుల్ ఓఆర్విఎమ్స్, ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్, రేర్ ఏసీ వెంట్స్, తర్వాత షార్క్ ఫిన్ యాంటీనా, ఇవన్నీ దొరుకుతున్నాయండి. సో పర్వాలేదు, డెఫినెట్గా మంచి ఆప్షన్స్, మంచి ఫీచర్స్ అయితే దొరుకుతున్నాయి ఈ ప్రైస్ పాయింట్కి. అండ్ ఇందులో మీకు సన్ రూఫ్ కావాలంటే జస్ట్ మీరు ఇంకొక 25-30 వేలు వేసుకుంటే సన్ రూఫ్ వేరియంట్ దొరికేస్తుంది. సో ఆల్మోస్ట్ 12 lakhs పెడితే కనుక మీకు సన్ రూఫ్ దొరికేస్తుంది నెక్సాన్ ప్యూర్ ప్లస్ ఎస్సిఎన్జిలో. సో థర్డ్ కార్ మన లిస్ట్లో నెక్సాన్ ప్యూర్ ప్లస్ డీజిల్. సో ఇప్పుడు ఏదైతే మనం నెక్సాన్ ప్యూర్ ప్లస్ సిఎన్జిలో చెప్పుకున్నామో ఫీచర్స్, సేమ్ ప్యూర్ ప్లస్లో ఉన్న ఫీచర్స్ అవన్నీ ఫీచర్స్ ఉంటాయి. అది కాకుండా మనకి డీజిల్లో దొరుకుతుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 11,90,000 రూపీస్ అండి. సో 11,90,000 రూపీస్కి ఒక డీజిల్ కారు. అండ్ నెక్సాన్ డీజిల్కి బాగుంది ట్రాక్ రికార్డ్, మైలేజ్ బాగా వస్తుంది, కార్ ఓవరాల్గా రివ్యూస్ కూడా బాగున్నాయి. సో డెఫినెట్లీ కన్సిడర్ చేయొచ్చు. అండ్ మన లిస్ట్లో ఫోర్త్ కార్ వచ్చేసి హుండై వెన్యూ. ఇందులో హుండై వెన్యూ HX5 ప్లస్, ఇది 11,98,000 రూపీస్కి అయితే దొరుకుతుందండి. కొంచెం ఈ సెగ్మెంట్లో ఉన్న కార్స్తో పోల్చుకుంటే కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. బట్ హుండై వెన్యూకి రీసెంట్గా బిఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్లో 5 స్టార్ రేటింగ్ వచ్చింది. అండ్ హుండై కార్స్ రిలయబుల్గా ఉంటాయి, స్మూత్గా ఉంటాయి, తర్వాత సర్వీస్ కూడా బాగుంటుంది. సో ఈ HX5 ప్లస్ వేరియంట్లో దొరికే ఫీచర్స్ చూసుకున్నట్లయితే 10 ఇంచ్ టచ్ స్క్రీన్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ దొరుకుతున్నాయి, తర్వాత వైర్లెస్ ఛార్జర్ కూడా ఇస్తున్నాడు ఇందులోని, తర్వాత రేర్ కెమెరా దొరుకుతుంది, రేర్ వైపర్ వాషరు, స్పీకర్స్ ఎలాగో దొరుకుతున్నాయి. అండ్ దీనిలో సన్ రూఫ్ కూడా వస్తుందండి. సన్ రూఫ్ కూడా వస్తుంది ఈ వేరియంట్లో. చిన్న సన్ రూఫే, లైక్ నాట్ పానరామిక్ కాదు, నార్మల్ సింగిల్ పేన్ సన్ రూఫ్.
టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా దొరుకుతుంది. అండ్ ఆల్సో యాక్టివ్ సేఫ్టీ ఫీచర్స్ అన్నీ దొరుకుతాయి మీకు. ఇంపాక్ట్ సెన్సింగ్, ఆటోమేటిక్ డోర్ అన్లాక్ అనే ఫీచర్ కూడా హుండైలో ఉంటుంది. అంటే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఆటోమేటిక్గా డోర్స్ ఓపెన్ అవుతాయి. ఎందుకంటే యాక్సిడెంట్ టైం సాధారణంగా డోర్స్ లాక్ అయిపోతాయి. సో ఈ కార్ ఏంటంటే ఇంపాక్ట్ సెన్స్ చేసి వెంటనే డోర్స్ అన్లాక్ చేస్తుంది అనమాట. సో వెన్యూ కూడా ఒక మంచి ఆప్షన్ అండి, డెఫినెట్లీ కన్సిడర్ చేయొచ్చు. ఎవరికైతే స్మూత్ కార్ కావాలి, సిటీలో ఎక్కువ తిరుగుతాము, హైవే కూడా పనిచేస్తుంది, బట్ స్మూత్ కార్ బాగుంటుంది. లైక్ ఆటోమేటిక్ అయినా మాన్యువల్ బాగుంటుంది. బట్ ఇది నేను చెప్తుంది మాత్రం మాన్యువల్ వేరియంటే, ఆటోమేటిక్ కాస్ట్లీ అవుతుంది. ఆటోమేటిక్ కార్స్ మనకి 12 lakhs బడ్జెట్లో దొరికే ఆటోమేటిక్ కార్ గురించి కూడా చెప్తాను. తర్వాత కియా సోనెట్ 5th ఆప్షన్ మనకి కియా సోనెట్. హుండై గురించి మాట్లాడుకున్నాక కియా గురించి మాట్లాడుకోకపోతే అవ్వదు కదా. సో కియా సోనెట్, ఇందులో HTKO టర్బో DCT అనే వేరియంట్ ఉంది. 11,79,000 రూపీస్కి అయితే వస్తుందండి. సో ఇందులో దొరికే ఫీచర్స్ చూసుకుంటే మనకి టచ్ స్క్రీన్ దొరుకుతుంది, తర్వాత స్పీకర్స్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, తర్వాత స్టీరింగ్ కంట్రోల్స్ దొరుకుతున్నాయి, రేర్ వ్యూ కెమెరా దొరుకుతుంది, రేర్ సన్షేడ్, తర్వాత సన్ రూఫ్, తర్వాత LED DRLs, ఆటోమేటిక్ AC, రేర్ డీఫాగర్, రేర్ వైపర్ వాషర్, ఇలాగా అన్ని ఫీచర్స్ దొరికేస్తున్నాయండి. బట్ కియా సోనెట్లో ఉన్న ఒకే ఒక్క డ్రాబ్యాక్ వచ్చేసి మనకి సేఫ్టీ రేటింగ్ లేదు, క్రాష్ టెస్ట్ రేటింగ్. సో అది కొంచెం కన్సర్నింగ్ థింగ్. సో సేఫ్టీ మీకు క్రూషియల్ అయితే మాత్రం దీన్ని పక్కన పెట్టచ్చు. బట్ ఆటోమేటిక్ నాకు ఇంపార్టెంట్, ఆటోమేటిక్తో డీసెంట్గా మైలేజ్ కూడా రావాలి అనుకుంటే కనుక కియా సోనెట్ HTK ఆప్షనల్ టర్బో DCTని మీరు కన్సిడర్ అయితే చేయొచ్చండి. సో మన లిస్ట్లో 6th కార్ వచ్చేసి XUV 3XO MX2 Pro AT ఆటోమేటిక్ అండి. సో 3XO ఆటోమేటిక్ బాగుంది, అందుకే నేను 3XOలో ఆటోమేటిక్ వేరియంట్ని రికమెండ్ చేస్తున్నాను. 12 lakhs బడ్జెట్లో 11,82,000కి దొరుకుతుంది. ఇందులో 10-inch టచ్ స్క్రీన్ దొరుకుతున్నాయి. తర్వాత ఇందులో 10-inch టచ్ స్క్రీన్ దొరుకుతుంది, 4 స్పీకర్స్, స్టీరింగ్ కంట్రోల్స్, రిమోట్ కీలెస్ ఎంట్రీ, సింగిల్ పెయిన్ సన్ రూఫ్, తర్వాత సేఫ్టీ ఫీచర్స్ అన్ని దొరుకుతున్నాయి. సో ఇందులో ఎక్కువ ఫీచర్స్ దొరకవండి, ఎందుకంటే ఆటోమేటిక్ కాబట్టి. ఆటోమేటిక్ మీకు 12 lakhs లోపల దొరుకుతుంది కాబట్టి కొన్ని ఫీచర్స్ తక్కువే వస్తాయి, బట్ బేసిక్ ఫీచర్స్ అయితే వస్తున్నాయి. బట్ ఇందులో ఎవరన్నా మిస్ అయ్యే ఫీచర్ ఏదైనా ఉందంటే మేబీ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఒకటి మిస్ అవ్వచ్చు, అండ్ క్రూజ్ కంట్రోల్, ఈ రెండు మీకు దొరకవు. బట్ ఆటోమేటిక్ దొరుకుతుంది. మహీంద్రా 3XOలోని టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ కాబట్టి చాలా స్మూత్గా ఉంటుంది ఇది. సో డెఫినెట్లీ ఇది కన్సిడర్ చేయొచ్చండి. అండ్ మన లిస్ట్లో 7th ఆప్షన్ MX2 Pro డీజిల్. సో ఇప్పుడు MX2 Pro ఆటోమేటిక్లో చెప్పుకున్న, పెట్రోల్లో ఆటోమేటిక్లో చెప్పుకున్న ఫీచర్స్ అన్నీ కూడా సేమ్ ఫీచర్సే ఇందులో ఉన్నాయి. బట్ MX2 Pro డీజిల్ ఇది 11,88,000 రూపీస్కి అయితే దొరుకుతుంది. సో ఇది మాన్యువల్ అనమాట. సో ఇక్కడ MX2 Pro ఆటోమేటిక్ ఎంత కాస్ట్ ఉందో ఆల్మోస్ట్ MX2 Pro డీజిల్ మాన్యువల్ కూడా సిమిలర్ కాస్ట్లో ఉంది. సో మీ యూసేజ్ ఎక్కువ ఉంటుంది, హైవేస్ మీద ఎక్కువ డ్రైవ్ చేస్తారు అనుకుంటే కనుక, అండ్ మీకు ఫన్గా ఉండాలి, డీజిల్ ఇంజిన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ MX2 Pro డీజిల్ పక్కా వాల్యూ ఫర్ మనీ అండి, దీన్ని కన్సిడర్ చేయొచ్చు మీరు. తర్వాత మన లిస్ట్లో 8th కార్ వచ్చేసి స్కోడా కైలాక్. నేను చెప్తున్న వేరియంట్ సిగ్నేచర్ AT, సిగ్నేచర్ ఆటోమేటిక్. 12,75,000 అంటే మనం అనుకున్న బడ్జెట్లో కొంచెం ఎక్కువ వెళ్తుందండి. బట్ ఈ కారు వర్త్ మెన్షనింగ్ కాబట్టి నేను మెన్షన్ చేస్తున్నాను. సో 12,75,000 ఆన్ రోడ్ ప్రైస్ దొరుకుతుంది. కొంచెం డిస్కౌంట్లో అప్లై చేస్తే మేబీ 12.5 lakhs వరకు మీకు రావచ్చు. సో ఇందులో 8-inch టచ్ స్క్రీన్, చిన్న టచ్ స్క్రీన్ ఇస్తున్నాడు, 4 స్పీకర్స్ వస్తున్నాయి, 2 ట్వీటర్స్ వస్తున్నాయి, వైర్డ్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వైర్లెస్ కాదు, వైర్డ్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఇస్తున్నాడు, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఇస్తున్నాడు, LED హెడ్ ల్యాంప్స్, LED DRLs, తర్వాత రేర్ AC వెంట్స్ ఇస్తున్నాడు, రేర్ డీఫాగర్ దొరుకుతుంది, తర్వాత రేర్ వైపర్ వాషర్ కూడా ఇస్తున్నాడు, రేర్ పార్కింగ్ సెన్సర్స్, TPMS. ఇక్కడ రేర్ వ్యూ కెమెరా లేదండి, అది గుర్తుపెట్టుకోండి. ఇందులో రేర్ వ్యూ కెమెరా ఇవ్వట్లేదు. అలాయ్ వీల్స్ ఇస్తున్నాడు, రూఫ్ రైల్స్ ఇస్తున్నాడు. సో ఇందులో రేర్ వ్యూ కెమెరా ఒకటి మిస్ అవుతుంది. బట్ ఆటోమేటిక్ వైజ్ ఇది గుడ్ కార్, ఒక స్కోడా జర్మన్ కారు. సో స్కోడా వాల్యూ ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ క్యాబిన్ స్పేస్ కొంచెం తక్కువ, బ్యాక్ సీట్ కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది, బట్ బూట్ స్పేస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. దాన్ని మీరు చెక్ చేసుకొని డెసిషన్ తీసుకోవచ్చు. అండ్ మన లిస్ట్లో 9th కార్ వచ్చేసి హోండా అమేజ్లో నేను చెప్తున్న వేరియంట్ హోండా అమేజ్ ZX CVT. ఇది 12,17,000 ఆన్ రోడ్ ప్రైస్కి మనకు దొరుకుతుంది. సో హోండా అమేజ్ ZX CVT టాప్ మోడల్. సో ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ దొరికేస్తాయి. అండ్ ఇందులో ఇంట్రెస్టింగ్గా ADAS దొరుకుతుంది మీకు. అంటే ఈ బడ్జెట్లో ADAS ఆఫర్ చేస్తున్న కార్ ఇదే అనుకుంటాను. సో ADAS, తర్వాత అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్. అంటే క్రూజ్ కంట్రోల్ అంటే ఏంటి, మనం బటన్ నొక్కితే ఆటోమేటిక్గా క్రూజ్ అవుతూ ఉంటుంది కారు. బట్ అడాప్టివ్
ఈ బటన్ నొక్కినప్పుడు ఎవరన్నా కొంచెం అడ్డంకులు వచ్చాయనుకోండి అడాప్ట్ చేసుకుంటుంది స్పీడ్ని. సో అది బెనిఫిట్ అనమాట. అంటే డ్రైవర్లెస్ కార్లా మీరు ఫీల్ అవ్వచ్చు. ఆల్రెడీ అడాస్ ఉంది, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉంది. 15 ఇంచ్ అలా వీళ్ళు కొంచెం వీల్స్ చిన్నవిస్తున్నాడు. అండ్ బిఎన్ క్యాప్లో 5 స్టార్ రేటింగ్ వచ్చిందండి హోండా అమేజ్కి. సో సేఫ్టీ వైస్ కూడా కవర్ అవుతుంది. అండ్ ఆటోమేటిక్ హోండా వాళ్ళ ఆటోమేటిక్ అయితే బాగుంటుంది, మంచి క్వాలిటీ ఉంటుంది. దట్ ఈస్ ఎ గుడ్ పాజిటివ్ ఫర్ దిస్. సో మన లిస్ట్లో 10th కార్ వచ్చేసి బ్రిజా VXi అండి. సో బ్రిజా VXi 11,22,000 ఆన్ రోడ్ ప్రైస్కి అయితే దొరుకుతుంది. అసలు బ్రిజా ఫేస్ లిఫ్ట్ చాలా దగ్గరలో ఉంది. సో బ్రిజా తాలూకా ఇప్పుడు రీసెంట్గా కొన్ని స్పై షాట్స్ వచ్చినాయి, అడ్వర్టైజ్మెంట్ కోసం ఎక్కడో షూట్ చేస్తున్న దగ్గర వీళ్ళు తీశారని చెప్పేసి. సో ఫేస్ లిఫ్ట్ అడ్వర్టైజ్మెంట్ కోసం చేయబోతున్నారంటే తొందరలోనే లాంచ్ అవుతుందని ఎస్టిమేషన్స్ అయితే ఉన్నాయి. సో 1 monthలో వచ్చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ మీకు బడ్జెట్లో చూస్తున్నారు, ఎగ్జిస్టింగ్ బ్రిజా కూడా మీకు నచ్చిందంటే కన్సిడర్ చేయొచ్చు, అందుకనే లిస్ట్లో పెట్టాను. సో ఈ VXiలో మనకి దొరికే ఫీచర్స్ 8 ఇంచ్ టచ్ స్క్రీన్, 4 స్పీకర్స్, 2 ట్వీటర్స్, తర్వాత వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, రేర్ డీఫాగర్ ఇస్తున్నాడు, స్టీరింగ్ కంట్రోల్స్ ఇస్తున్నాడు, తర్వాత హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఇస్తున్నాడు. సో మంచి కారు, బూట్ స్పేస్ ఎక్కువ ఉంటుంది, క్యాబిన్ స్పేస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఓవరాల్గా రిలయబుల్ కారు. ఓన్లీ థింగ్ వచ్చేసి ఇందులో మీకు వీళ్ళు అర్బానో కిట్ అని కూడా ఆఫర్ చేస్తున్నారండి. మీరు VXiలో అర్బానో కిట్ పెట్టించుకుంటే రేర్ వ్యూ కెమెరా, ఫాగ్ ల్యాంప్స్ ఇలాంటి కొన్ని యాడ్-ఆన్స్ వస్తున్నాయి అనమాట. సో మీకు ఆల్మోస్ట్ డిస్కౌంట్ కూడా బాగా ఇస్తున్నాడు కాబట్టి ఆ డిస్కౌంట్ తీసుకోవచ్చు అండ్ కన్సిడర్ చేయొచ్చు ఈ కార్ని డెఫినెట్లీ. మన లిస్ట్లో నెక్స్ట్ కార్ వచ్చేసి పంచ్ EV, మన 11th కార్ అండి. సో పంచ్ EV ఎంపవర్డ్ ప్లస్ S40. సో 40 kW బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. ఎందుకు EVని ఇందులో పెట్టానంటే ఎవరికైతే ఫ్యూల్ ఎక్స్పెన్సెస్ తక్కువ అవ్వాలనుకుంటున్నారో, మైలేజ్ ఎక్కువ కావాలనుకుంటున్నారో డెఫినెట్లీ EVని కన్సిడర్ చేయొచ్చు. సో పంచ్ EV ఎంపవర్డ్ ప్లస్ S40 ఇది టాప్ అండ్. సో మొత్తం ఫుల్లీ లోడెడ్, మీకు అన్ని ఫీచర్స్ దొరుకుతున్నాయి. అండ్ దాంతోపాటు 360-degree కెమెరా ఉంది, వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఎవరికైతే మైలేజ్ కాన్షియస్ ఉంటారో వాళ్ళు తీసుకోవచ్చు. రన్నింగ్ కాస్ట్ తగ్గించుకోవాలన్నా, యూసేజ్ ఎక్కువ ఉందంటే డెఫినెట్గా తీసుకోవచ్చు. అండ్ లైఫ్ టైం వారంటీ దొరుకుతుందండి. సో లైఫ్ టైం వారంటీ అంటే 15 years వారంటీ, అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ ఇస్తున్నారు. సో అది చెప్పుకోదగ్గ విషయం. ఇందులో 360-degree కెమెరా అండ్ వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయని చెప్పాను ఆల్రెడీ. కానీ ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే రేర్ AC ఈవెంట్స్ లేవు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరండి, లైక్ టాప్ వేరియంట్లో రేర్ AC ఈవెంట్స్ లేకపోవడం ఏంటి అని అనుకోవచ్చు. బట్ టాటా వాళ్ళు సమ్ రీజన్స్తో అది పెట్టలేదు, రేంజ్ పెంచాలని చెప్పేసి ఉద్దేశంతో. సో ఇలాంటి విషయాలు డీటెయిల్స్లోకి వెళ్తున్న మాకే తెలుస్తాయి, ఐడియా ఉంటుందండి. సో ఎప్పుడైనా సరే ఒక కార్ కొనాలి అనుకున్నప్పుడు మీకు డౌట్స్ ఉన్నా, ఒక క్లారిటీ కావాలనుకున్నా నాతో డైరెక్ట్గా మాట్లాడి మీకు ఏ కార్ కరెక్ట్ అయిన దాని మీద రైట్ డెసిషన్ తీసుకోవచ్చు. అండ్ దాంతోపాటు కార్ కొనేటప్పుడు నెగోషియేషన్ ప్రాసెస్ అది కూడా మీకు చెప్తాము. తర్వాత కొటేషన్స్ విషయంలో కూడా హెల్ప్ చేస్తాం కాబట్టి డెఫినెట్గా మీరు కార్ కొనే ప్రాసెస్లో రైట్ కార్ కొంటారు, తక్కువకి కొంటారు, దొరుకుతాయి. సో మీరు నాతో మాట్లాడాలనుకుంటే కనుక కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు అండి. కన్సల్టేషన్ బుక్ చేసుకోవాలంటే ఇక్కడ ఇస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు, ఆర్ఎల్స్ కింద లింక్ ఉంది, ఆ లింక్లో మీరు క్లిక్ చేసుకోవడం డైరెక్ట్గా మీరు కన్సల్టేషన్ అయితే బుక్ చేయొచ్చు. తర్వాత మన లిస్ట్లో లాస్ట్ కార్ వచ్చేసి సిట్రోయన్ ఎయిర్ క్రాస్ X అండి. సిట్రోయన్ ఎయిర్ క్రాస్ X ఈ కారు ఈ లిస్ట్లో ఉంటుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఇది బాగుంటుంది, పెద్ద కారు. ఎయిర్ క్రాస్ Xలో నేను పిక్ చేస్తున్న వేరియంట్ X ప్లస్ 11,88,000 ఆన్ రోడ్ ప్రైస్కి దొరుకుతుంది. సో ఈ కార్ని మన ఛానల్లో రివ్యూ కూడా చేశాము. దీనిలో దొరికే ఫీచర్స్ ఏంటంటే 10 ఇంచ్ టచ్ స్క్రీన్, 4 స్పీకర్స్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, స్టీరింగ్ కంట్రోల్స్, కీలెస్ ఎంట్రీ, క్రూజ్ కంట్రోల్, తర్వాత రేర్ డీఫాగర్, రివర్స్ పార్కింగ్ సెన్సర్స్. ఇందులో క్రూజ్ కంట్రోల్ వస్తుంది కదా, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ కార్ సైజ్ పెద్దది కాబట్టి లాంగ్ ట్రిప్స్ వెళ్ళడానికి చాలా బాగుంటుంది. అండ్ ఈ వేరియంట్ కొంచెం ఎంట్రీ వేరియంటే, బేస్ వేరియంట్ తర్వాత వేరియంట్ అయినా సరే క్రూజ్ కంట్రోల్ ఇచ్చాడు, అది మెచ్చుకోదగ్గ విషయం అనమాట. సో క్రూజ్ కంట్రోల్ కూడా దొరుకుతుంది కాబట్టి యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ అని సిట్రోయన్ వాళ్ళు ఆఫర్ చేస్తుంది, మీరు 360-degree కెమెరా ఈ వేరియంట్లో కూడా ఫిట్ చేయించుకోవచ్చు, అంటే డీలర్ ఫిట్ చేసి ఇస్తారంట. సో అదొక మంచి బెనిఫిట్ అని నాకు అనిపించింది. అండ్ సిట్రోయన్ ఎయిర్ క్రాస్ X సేఫ్టీ వైజ్ కూడా బాగుంది, సేఫ్టీ రేటింగ్ కూడా ఉన్నది. సో ఓవరాల్గా ఇది మంచి కార్ అండి. సో ఇది మన లిస్ట్లో 12th కార్ అండి. సో మొత్తం 12 కార్స్ చెప్పేశాను. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ 12 కార్స్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయింది అనిపిస్తే కనుక ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక మీరు
కింద లింక్ ఉంది, అది యూస్ చేసి జాయిన్ అవ్వచ్చు. కమ్యూనిటీలో జాయిన్ అయిన వాళ్ళు ఎప్పుడు కూడా డిస్కౌంట్లోనే కార్ కొంటారండి. నాలెడ్జ్ బాగా ఏం చేస్తారు, సపోర్ట్ దొరుకుతుంది. అసలు కార్ బయింగ్ జర్నీలో టెన్షన్ కాకుండా స్మూత్గా ఒక హ్యాపీ జర్నీ లాగా ఉంటుంది అనమాట. సో కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను. అండ్ ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు డెఫినెట్లీ ఈ 2 వీడియోలో ఏదో ఒక వీడియో వస్తుంది. ఒకటి 10 lakh బడ్జెట్లో 10 lakh బడ్జెట్లో 10 కార్స్ గురించి వీడియో చేశాను. అండ్ 15 lakh బడ్జెట్లో ఒక 6 బెస్ట్ కార్స్ గురించి వీడియో చేశాను. ఈ రెండిట్లో ఏ వీడియో అయినా సరే మీరు చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ.